ఇవాళ ఇంకొక సెంటిమెంటల్గా ఉండే చిన్న కాన్సెప్ట్లోంచి వచ్చిన నా సినిమా జీవితాన్ని చెప్తాను. కొంచెం బాధపడ్డ ఇన్సిడెంట్లు కూడా ఉంటాయి అందులో, అది జరుగుతాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో. అదేంటంటే, నాకు ఫస్ట్ సినిమా ఎలా వచ్చింది, ఫస్ట్ సినిమా అదేనా, అది తప్పిపోయి రెండో సినిమా అయిందా, వీటన్నీ మీకు చెప్తాను. నాకు ఇంతకుముందు లోకడ నేను రూములో చేరడం, కేఆర్ ప్రసాద్ అని ఒక ఫ్రెండ్ నన్ను అక్కడ రామకృష్ణ నాయుడు దగ్గర చేర్చాడని, రిపబ్లిక్ గార్డెన్స్ అని చెప్పాను కదా. కేఆర్ ప్రసాద్ తర్వాత అబుదాబి వెళ్ళి వాళ్ళ బావగారితో ఆనంద్ గారితో ట్రావెల్ చేసి అతను కూడా ఇండిపెండెంట్గా వచ్చి చాలా రిచ్ పర్సన్ అయిపోయాడు. తర్వాత ఎప్పుడు ఇండియాకు వచ్చిన అతను ఎవరిని కలిసినా కలపైనా నన్ను కలవకుండా వెళ్ళేవాడు కదా, అంత అటాచ్డ్గా ఉండేవాడు. నాని కాలేజీ రోజుల్లో జంజాల వాళ్ళు వీళ్ళందరూ నాటికలు వేస్తున్నప్పుడు అన్నిటికీ నేనే ఆర్ట్ డైరెక్టర్ అని చెప్పాను, టెక్నీషియన్ ఆర్ట్ డైరెక్టర్ అని. ఎప్పుడు నాని చేత కూడా ఒకటి రెండు క్యారెక్టర్స్ చేయించాం బలవంతాన. అతను యాక్టర్ కాదు కానీ సరదాగా చేయించాం. అలాగే కాలేజీ ఎదుర్కొంటూ ఉన్న ఒక టీ స్టాల్ దగ్గర మెట్ల మీద కూర్చొని, ఏమయ్యా రఘు, ఎప్పుడైనా మన టైం బాగుంటే ఒక టీవీ అయినా దూరదర్శన్కి అయినా సినిమాకైనా చేస్తామేమో, ఏమో రేపు ఎలా ఉంటుంది అన్నాడు. అలాగన్న మనిషి ఈ కోటేశ్వరుడు అయిన తర్వాత ఎంత రేంజ్కి వెళ్ళాడంటే, షిప్పులు కొనడం, షిప్పుల్లో పార్ట్నర్షిప్ రేంజ్కి వెళ్ళిపోయాడు అతను. అమెరికాలో ఆఫీసులు, హోస్టల్లో ఆఫీసులు అలా. అయితే అతను నా దగ్గరికి ఈసారి కలిసినప్పుడు, రఘు, ఆ రోజుల కాలేజీ రోజుల మెట్ల మీద సినిమాల గురించి రకరకాలు అనుకున్నాం కదా, ఇప్పుడు మనం చేద్దామయ్యా, మన సినిమా చేద్దాం, నువ్వు ఉండి అన్నీ చూడు, నీకేం కావాలో చెప్పు, ఫైనాన్స్ గురించి ఆలోచించొద్దు, చేద్దాం, ఓకేనా? ఓకేనా అని, ఓకే, వెరీ గుడ్, సరే మరి నువ్వు చెప్పు, ఎవరిని డైరెక్టర్గా పెడదాం, కథ ఏంటి అంటే, నేనున్నాను కథ సంగతి తర్వాత అయ్యా, ముందు డైరెక్టర్ అనుకొని ఆ డైరెక్టర్కి ఏమైనా ఛాయిసెస్ ఉన్నాయా, ఆ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయా మాట్లాడదాం అంటే, చెప్పు, నువ్వే చెప్పు, మంచి డైరెక్టర్, మంచి డైరెక్టర్ కావాలయ్యా అది ఇది అన్నాడు. ఏమయ్యా నాని, ఎవరో ఎందుకయ్యా, మన శాస్త్రం ఉన్నాడు కదా అంటే అన్నాడు, అది జేబీడీఎస్ శాస్త్రం అయ్యా, ఇక్కడ జంజాలుగా వెలుగుతున్నాడయ్యా, రాఘవేంద్ర గారి సినిమాలకి, విశ్వనాథ్ గారి సినిమాలకి, శంకరాభరణానికి, అడవిరాముడికి అన్నిటికీ ఆయనే, తనే డైలాగ్ రైటరు. జంజాల పేరు విని జనం వస్తున్నారు థియేటర్కి, టికెట్లు కట్ అవుతున్నాయి, అంత పాపులర్ అయిపోయాడు. ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్లో చెప్తాడు డైరెక్షన్ కూడా చేయాలనుందని. మరి వేరే ఎందుకు, కాలేజీ రోజుల్లో మీరు స్టూడెంట్ పాలిటిక్స్లో, అతనేమో అసోసియేషను, నువ్వేమో ఫెడరేషను, స్టూడెంట్ గొడవలు ఇవన్నీ ఉంటాయి. ఆ జీవితం వేరే, ఈ జీవితం వేరే. ఇది ఇప్పుడు నిజ జీవితం జరుగుతుంది. నువ్వు ఇలా ఎంతవాడు అయ్యో, అతను ఎంతవాడు అయ్యాడు. డెఫినెట్గా నా చాయిస్ జేబీడీఎస్ శాస్త్రి, మన జంజాల కాదు, మన శాస్త్రి ఇండస్ట్రీలో జంజాల. అలాగా, సరే అయితే నువ్వు పని చెయ్యి, నేను నెక్స్ట్ 20 days తర్వాత మళ్ళీ వస్తున్నాను ఇండియాకి, నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు ముందే మాట్లాడి శాస్త్రితో ఓ మీటింగ్ అరేంజ్ చేయి, మనందరం కూర్చొని నేను ప్రపోజల్ గురించి మాట్లాడదాం అన్నాడు. వచ్చాడు 20 days ఎంత అటు ఇటుగా వచ్చిన తర్వాత నాకు కబురు పెడితే సవేరా హోటల్లో కూర్చున్నాం అందరం కలిసి, మెడ్రాస్లో సవేరా హోటల్లో. నాని మొదలుపెట్టాడు, శాస్త్రి మన ఇప్పుడు కాలేజీ రోజుల్లో మ్యాటర్స్ వదిలేసి ఇప్పుడు సినిమా చేద్దాం మనం, ఆ డబ్బులు మ్యాటర్స్ అన్నీ ఏమీ అసలు డోకా లేదు, ఆ మ్యాటర్స్ అన్నీ నాకు వదిలేసి ఒక మంచి సినిమా మనం చేద్దాం, మన పాత్ర మిత్రులు అందరూ కలిసి. రఘు అన్నీ చూస్తాడు, అతనికి కావాల్సిన ఏముంటుంది నేను అరేంజ్ చేస్తాను. మరి నేనన్నాను, నాని మీ అన్నయ్య ఉన్నాడు కదా రవీంద్ర గారు, కోనేరు రవీంద్ర గారు అంటే, ఉంటాడు రఘు, నీకు కావాల్సిన అతని హెల్ప్ కూడా తీసుకో, కానీ అతని ట్రెండ్ వేరు, అతని ఆలోచనలు వేరు, అవసరమైనప్పుడు నీకు కావాలంటే సజెషన్స్ తీసుకో, కాదులే మనం చేసుకుందాం, నీ ఆధ్వర్యంలో జంజాల డైరెక్టర్గా మా సిస్టర్ వాళ్ళ అబ్బాయిల పేరు, మా కొడుకు పేరు పెట్టి ఆ సినిమా చేద్దాం అన్నాడు. ఆ సినిమా జంజాలని డైరెక్టర్ చేసిన ప్రపోజల్లోంచి అది ఫస్ట్ సినిమా జంజాలకి. మరి నాకేంటి, నాని జంజాల దగ్గర కండిషన్ పెట్టాడు, రఘు టోటల్గా ఆర్గనైజ్ చేస్తాడు, నిర్వహణ ఓవరాల్ సూపర్విజన్ చేస్తాడు, కెమెరామెన్ కూడా అతనే, ఆ కండిషన్ మీద నేను ఈ సినిమా చేస్తాను, రఘుని నేను ఎంకరేజ్ చేయాలి, నాకు కావాల్సిన వాడు, నా మిత్రుడు, ప్రాణమిత్రుడు, రఘు కెమెరామెన్, నువ్వు డైరెక్టర్గా అన్నాడు. ఓకే అన్నాడు జంజాల. నేను ఊరుకోవచ్చు కదా, నాకు అప్పటికి విజ్ఞత
లేదు అని నేను ఇప్పుడు అనుకుంటాను. ఇప్పుడు నేనే అన్నాను, నాని ఓకే అయ్యా, శాస్త్రి డైరెక్టరు, జంజాల అనే శాస్త్రి డైరెక్టరు, నువ్వు మీ వాళ్ళ తాలూకు ప్రొడ్యూసర్లు, నేను మీతో పాటే ఉంటాను, కానీ కెమెరామెన్గా నాకు ఇంకొంచెం టైం కావాలని అనిపిస్తుంది. ఇంకా కొంచెం మెచ్యూర్డ్గా నేను ఒక లైటింగ్ విషయం కానీ, లెన్సింగ్ విషయం కానీ, టేకింగ్ విషయం కానీ ఇంకా కొంచెం నేర్చుకోవాలని నాకు అభిలాష ఉంది, నాకు కొంచెం స్పేస్ పర్మిట్ చెయ్యి అని అన్నాను. సో అలాగా అయితే శాస్త్రి రఘు అన్నాడు కదా, సరే ఈ పిక్చర్ వరకు రఘునే అడుగుదాం, ఎవరిని పెట్టమంటాడు ఏడో చెప్తాడు, రెండో పిక్చర్ మాత్రం కంపల్సరీగా రఘుతోనే నువ్వు చెయ్యాలి అని కండిషన్ చెప్పి అందరిని ఒప్పించిన తర్వాత నన్ను అడిగారు. అడిగితే నేనేమన్నాను, నేనుంటూ నాతో పాటు తిరిగే ఎవరో వద్దు, స్వామి గారి దగ్గర గోపాల్ రెడ్డి నేను కలిసి పనిచేస్తున్నాం, గోపాల్ రెడ్డి ఇండిపెండెంట్ అయినప్పుడు గోపాల్ రెడ్డి గారి దగ్గర నేను ఫస్ట్ అసిస్టెంట్ ఆపరేటివ్ కెమెరా ఉన్నా, ఆయన పెట్టుకుందాం గోపాల్ రెడ్డి గారు, నేనే ఎట్లాగో ఉంటున్నాను, మన సినిమా అవుద్ది, నేను ఎలాగో ప్రామినెంట్గా ఉంటానంటే, ఓహో గోపాల్ రెడ్డి గారిని ప్రపోజ్ చేస్తున్నావా, ఇతను కూడా జంజాల కూడా శాస్త్రి కూడా అలాగే. అయితే నెక్స్ట్ మీట్లో గోపాల్ రెడ్డి గారిని ఇంట్రడ్యూస్ చేయడం, జంజాల డైరెక్టర్గా గోపాల్ రెడ్డి కెమెరామెన్గా ఆ సినిమా ప్రపోజ్ అయింది. ఆ సినిమా పేరు ముద్దమందారం, జంజాల డైరెక్షన్లో ఫస్ట్ వచ్చిన సినిమా. ఆ సినిమాకి సబ్జెక్ట్ ఏంటంటే, తను జంజాల ఇష్టపడే సబ్జెక్టు, అందరికీ బాగా ఇష్టపడే ఆ సినిమా 2-3 సార్లు చూసాం. ఫ్రాంకో జెఫ్రీలో అని ఇటాలియన్ డైరెక్టరు, రోమియో జూలియట్ పెద్ద హిట్టు, అందులో ఒలివియా హసే అనే హీరోయిన్, హీరో పేరు ఏదో ఉంది, ముచ్చటగా చక్కగా యంగ్ అనమాట, అంటే 15-16 ఏళ్ల వయసు, అలాగా బబ్లింగ్ యూత్ అనమాట. అదే కాకుండా ఇంకో సినిమా బ్లూ లగూన్ 1980 ఫిల్మ్, డైరెక్టర్ ర్యాండల్ క్లైజర్, దాంట్లో హీరోయిన్గా బ్రూక్ షీల్డ్స్ అండ్ ఆ కుర్రాడు క్రిస్టాఫర్ ఎట్కిన్స్, వాళ్ళిద్దరి మధ్యలో చాలా గొప్ప కెమిస్ట్రీ, చివరికి వాళ్ళ లవ్ తెలియకుండానే వాళ్ళు ప్రెగ్నెంట్ అవ్వడాలు ఇవన్నీ కలిపి అద్భుతమైన యూత్ఫుల్ సినిమా అనమాట. రెండు కలపడం జరిగింది. రోమియో జూలియట్ కొంత, మెయిన్గా ముద్దమందారానికి ఇది ఎక్కువగా తీసుకునటం జరిగింది. జంజాల రెండు కలుపుకొని ట్రీట్ చేశాడు. దానికి కొత్త వాళ్ళతోనే అని ఒక ప్రపోజల్ కూడా తను పెట్టాడు. అప్పుడు సెర్చింగ్లో బయలుదేరి రకరకాల చూస్తే జంజాలకి, నాకు, మిగిలిన నానికి అందరికీ పరిచయమైన విజయరామ్ అని ఒక ఆయన ఉన్నాడు, విన్నకోట విజయరామ్. విన్నకోట రామన పంతులు గారు ది గ్రేట్ థియేటర్ ఆర్టిస్ట్ అనమాట, విజయవాడ. అయినా చాలామందికి తెలుసు విన్నకోట రామన పంతులు గారు అంటే. ఆయన కొడుకు విన్నకోట విజయరాము, అతను మా టీంలో జంజాల, ఎంసీ దాస్ గారు, నేను, విన్నకోట విజయరామ్ కలిసి ఒక సంస్థ నాటకాలు వేసాడు అనమాట. ఆ విన్నకోట విజయరామ్ మేకప్ అది బాగా చేస్తాడు. వాళ్ళ మేనల్లుడు అతన్ని జంజాల ఒక ఫైనలైజ్ చేసుకున్నాడు చాలామందిని చూసి. అతనే ప్రదీప్ కుమార్, ముద్దమందారు ప్రదీప్ అంటాం కదా. అలాగే హీరోయిన్స్ రకరకాల శిక్ష ఎన్నెన్నో చేసి చివరికి ముద్దమందారంలో హీరోయిన్గా పూర్ణిమని సెలెక్ట్ చేశాం. పూర్ణిమ వాళ్ళిద్దరు పేరు అనమాట. ఆ సినిమా అలాగే స్టార్ట్ అయింది. అయితే ఆ సినిమా అయిపోయింది, సక్సెస్, మంచి సక్సెస్ కూడా అయింది. రమేష్ నాయుడు గారి మ్యూజిక్ అయింది, ఇవన్నీ బాగా వచ్చాయి. సినిమా కూడా మంచి గుర్తింపు వచ్చింది. కొత్త వాళ్ళతో కూడా జంజాల గొప్పగా చేసిన రివ్యూస్ అన్నీ వచ్చాయి. కానీ ఇండస్ట్రీ ట్రెండ్ ఎలా ఉంటుందంటే, జంజాలకి నెక్స్ట్ పిక్చర్కి చాలా గ్యాప్ వచ్చింది. రచయితగా పిలవడంలో తేడా వచ్చింది. రెండోది డైరెక్టర్గా నెక్స్ట్ ఇమ్మీడియట్గా ఏమీ రాలేదు. ఇమ్మీడియట్గా ఏ ప్రొడ్యూసర్ ముందుకు వచ్చి మీరు సినిమా చేయమని అనలేదు. ఆ టైంలో ఒక ఆలోచన వచ్చింది అందరికీ కలిపి. ఈ ఎపిసోడ్లో చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు రఘుగారు చెప్పారు. మీరు లైక్ చేశారని అనుకుంటున్నాను. మీ అందరికీ ఓ హంబుల్ రిక్వెస్ట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఎంవి రఘు ఫిల్మ్ డైరీస్. అలాగే మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. అది మా ఛానల్ అభివృద్ధికి ఎంతో అవసరం. మళ్ళీ వచ్చే వారం మరో కొత్త ఎపిసోడ్లో కలుద్దాం. మీ సితారా. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కు, ఫ్యామిలీ మెంబర్స్కు ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయమని రికమెండ్ చేయండి. బై బై.